ఇప్పుడు మొత్తానికి మీ నిజాయితీ అనేది బయట వాళ్ళు శంకిస్తున్నారు అని మీరు ఆరోపణ చేస్తున్నారు. నేను ఆరోపణ చేయట్లేదు మేడం. హ్మ్. ఇప్పుడు నేను ఎవరిని తప్పు నేను మాట్లాడట్లేదు. మేము ఏదైతే కార్యం చేయాలనుకుంటున్నామో దానికి మేము ఆగం. హ్మ్. మేము ఒక మంచి పని చేయాలనుకుంటున్నాం గానీ, ఒక చెడు పనికి మేము సంపాదించుకోవడం కోసం కాదు. ఎక్కడైనా మమ్మల్ని ఎంక్వైరీ చేసుకోనని గూడా మీకు చెప్పాను. హ్మ్. ప్రతి ఒక్కరికి ఇదే చెప్పా. నాకు కడుతున్నారు, హారతులు పడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు అంటున్నారు గదా! టెస్ట్ చేసుకోండి ఎక్కడైనా సరే నాకొస్తున్నాయి కానుకలనేది. నిరూపించుకోకుండా నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు. హ్మ్. రేపు నిజమైన తర్వాత రేపు ఈరోజు మాటిన మాట నువ్వు వెనక్కి తీసుకోగలుగుతావా? తీసుకోలేరు కదా అవతల మాటలు. హ్మ్. అదే మాట్లాడేటప్పుడు వాళ్ళు నిజం ఎంత అనేది చూడండి ఫస్టు. హ్మ్. ఫేక్ మాటలు మాట్లాడొద్దు. ఒక ఆడపిల్లని తీసుకొస్తుంది డబ్బుల కోసం అంటే, డబ్బుల కోసం నేనిక్కడ రాలే. నాకందరూ డబ్బులిస్తున్నారంట. ఛానల్ వాళ్ళు గూడా డబ్బులిస్తున్నారంట. ఏ ఛానల్ వాళ్ళ దగ్గర నుంచి నేను డబ్బులు ఆశిచ్చాను? హ్మ్. ఏ ఛానల్ వాళ్ళు నాకు డబ్బులిచ్చారు? ఇవ్వట్లే గదా! లేదులెండి. మరి? హ్మ్. మరి నా ఇంటికి క్యూ కడుతున్నారట. నా ఇంటికి క్యూ కట్టాలంటే బయట గేట్ నుంచి రావాలి. కానీ అంటున్నారు కదా! బయట మామూలుగా మీ ఇంటి దగ్గర ఏదో సంథింగ్ మీ అమ్మాయి ఏదో పూజలు చేస్తుందని చెప్పేసి, జనాలందరూ మీ ఇంటి దగ్గరకొస్తున్నారని చెప్పేసి, మరి ఆహ్, చూపించాలి గదా ఆ మేడం! మాటలన్నీ అయితే బయటకైతే వస్తున్నాయి కదా! వస్తున్నాయి చూపించాలి గదా! హ్మ్. జనాలు నా ఇంటి దగ్గరికి క్యూ కడుతున్నారన్నప్పుడు, నా ఇరుగు పొరుగోళ్ళకి గూడా చెప్తారు గదా! ఎంత సుభాషిణి గారు మీ అమ్మాయి వయసు? 22. 22 ఇయర్స్ అమ్మాయి కదా! సుభాషిణి గారు అంటే నాకు గూడా ఒక చిన్న డాటర్ ఉంది. యాస్ ఎ మదర్‌గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. హ్మ్. నాకొక్క మాట చెప్పండి. ఎప్పుడైనా మీ అమ్మాయి మీద ఇన్ని రకాల రూమర్స్ ఒస్తున్నాయి. మీ అమ్మాయి లోపల నిజాయితీ ఉన్నా గానీ బయట ఇన్ని రకాలుగా మాట్లాడుతుంటే ఒక తల్లిగా ఇవన్నీ వద్దులే అమ్మా! నువ్వు నార్మల్‌గా అందరిలాగే ఉండు. ఆ టెంపుల్ గురించి దాని గురించి మనకొద్దు అని చెప్పి ఎప్పుడైనా మీరు చెప్పడం జరిగిందా? దీనికన్నా ముందే నేనన్నీ ఆలోచించాను మేడం. హ్మ్. మీడియాకు రాకముందే అన్ని విధాలుగా నేను ఆలోచించుకొని, తను చేయాల్సిన కార్యం దేవకార్యానికి పుట్టినప్పుడు దేవకార్యం తను చేయాలి. ఎందుకన్ ఎందుకంటే నాకు హ్మ్. నా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఎందుకంటావా? మీరు అది గూడా రీజన్ అడగొచ్చు. ఎందుకు ఎఫెక్ట్ పడుతుంది? ఒక దేవతలు మీకెందుకు చూపిస్తున్నానంటే, దేవకార్యానికి పుట్టిన వాళ్ళు ఆ పని పూర్తి చేయకపోతే ఫ్యామిలీకే దెబ్బైతది. ఎందుకంటే నేను అన్ని విధాలుగా నష్టపోతున్నా. ప్రతి హ్మ్. ఒక్కటి. ఎందుకంటే ఇప్పుడు రూ. 10 వచ్చేటప్పుడు హాస్పిటల్ ప్రాబ్లమ్. హ్మ్. దేవకార్యానికి నేను పూర్తిగా దిగిపోయి నేను అనుకున్నప్పుడు నాకు చేసుకునే నా పని కానీ, ఏదైనా నాకు రావాల్సిన డబ్బు కానీ నాకు రావట్లేదు. హ్మ్. అలానే నేను ఎవరిని డబ్బు అడుక్కోవట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు అంటున్నారు నేను డబ్బు కోసం చేస్తున్నానని. ఎక్కడైనా నన్ను ఎంక్వైరీ చేసుకోవచ్చు. నేనెక్కడ డబ్బు వస్తుందనేది. హ్మ్. ఇప్పుడు నేను నంబర్ ఎందుకు ఇస్తున్నానంటే గనక, ఇలాంటి వాళ్ళు నాకు రాంగ్ కాల్ చేసి బెదిరించడం నేను డైరెక్ట్ ఇప్పుడు నంబర్ ఇస్తున్నా. టెస్ట్ చేసుకోమని గూడా ప్రతి ఒక్కరికి చెప్పాను. మా అమ్మవారికి నాగదేవతకు అభిషేకాలు చేస్తే గనుక పాపకు పసుపు వస్తదని చెప్పాను. హ్మ్. నేను స్టార్టింగ్‌లోనే చెప్పాను. ఎప్పుడు టీవీ 24 ఛానల్ భక్తి ఛానల్ వాళ్ళు ఇంటికొచ్చి ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు గూడా వాళ్ళకు వీడియోస్ పంపించాను. హ్మ్. పాపకు పసుపు యెల్లో మారుతదండి. అప్పుడప్పుడైనా అంటే గూడా. ఇప్పుడు ఒక టైంలో మీరు పొడ వస్తుంది. కుబుసం విడుస్తుంది హ్మ్. పాప అని చెప్పి చెప్పారు. హ్మ్. దాన్ని ఒక స్కిన్ డిసీజ్ ఏమో అని చెప్పి నేను మిమ్మల్ని నేను అప్పుడు అన్ని టెస్టులు అడిగాను. చేపిచ్చాం గదా! అన్ని టెస్ట్‌లు చేపించా అంటున్నారు. కాకపోతే పసుపు అనేది మీరు లాస్ట్ టైమ్ ఇంటర్వ్యూలో చెప్పలేదు. మీకు చెప్పలేదండి. అంటే మీకు వీడియోస్ పంపించాను. మీరది పంపించట్లేదంటున్నారు. హ్మ్. నేను ఆల్రెడీ చెప్పాను. అంటే ఇంటర్వ్యూలో చెప్పలేదు. నేను ముందు మీకు చెప్పాను నేను. ఇట్లా పసుపు అనే పాపకు పసుపు అంటే బాడీ యెల్లో అయితదని జెప్పాను. ఓకే. ఓకే. అంటే ఒక అంటే శుక్రవారము, ఆదివారం రోజు, మంగళవారం రోజు పాపకి యెల్లోలాగా మారుతది బాడీ అని చెప్పాను. ఓకే. ఓకే. అప్పుడు మీరు గూడా ఇంటర్వ్యూల మధ్యలో మీరు అడగలేదు. ఆ వీడియోస్ గూడా మీకు పంపించాను ఫోటోస్ కూడా. ఓకే. ఓకే. చాలా కాలం అవుతుంది కదా! హ్మ్. నాకు సరిగ్గా గుర్తులేదు. మొత్తానికైతే ఇప్పుడసల మీరు అంటే ఒకటి చెప్పండి. ఇదంతా జరుగుతూనే ఉంటది ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు ఆల్రెడీ పాపకి 22 సంవత్సరాలు. పాప ఒక్కతే కాదు మీకింకా ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయితే నేనేమంటున్నానంటే భవితకు ముందు ముందు ఆల్రెడీ తన పర్సన్ ఎవరైతే ఉన్నారో అంతకుముందు తన భర్త ఎవరైతే ఉన్నారో అతనికి ఈ జన్మలో పెళ్లయిపోయింది. ఇప్పుడు భవితకు మీరు ఒక కుటుంబాన్నిద్దాము అని అనుకోవట్లేదా? కుటుంబాన్ని యుద్ధాలనుకుంటే వాళ్ళకు ఇష్టపూర్వకంగా ఉండాలి కదండీ! హ్మ్. ఇప్పుడు ఒక ఆడపిల్ల అయినా సరే, ఒక మగ పిల్లాడైనా సరే, నీకు నచ్చితే మనం పెళ్లి చేస్తాం గానీ, నచ్చకుండా బలవంతంగా పెళ్లి చేసి దానికి ఎంతవరకు మనం తీసుకెళ్తాం? ఇప్పుడు భవిత యాక్సెప్ట్ చేసే వరకు కూడా తనని పెళ్లి చేసుకోమని మీరు అడగరు. హుహు. మేము ఓకే. ఆల్రెడీ జాతకం గూడా కొంతమంది అంటున్నారు, జాతకాలు చూపించలేదు, అమ్మాయి జాతకం మా దగ్గర లేదు అంటున్నారు. హ్మ్. ఆ జాతకం గూడా చెన్నైకెళ్ళింది మా అమ్మాయి జాతకం.
ఎలా వెళ్ళింది? మాకు ఫ్యామిలీ పంతులు ఉన్నాడు కదా, ఆయన ద్వారా మేము పాపది జాతకము రాసేటప్పుడే ఆయన చెప్పాడు, పాప జాతకంలో నాకు సుబ్రహ్మణ్య స్వామి కనిపిస్తున్నాడు, మరి ఏంటన్నమ్మా అని కొన్ని అర్థం కావట్లేదు నాకు అని అడిగాడు. అంటే నేను రీజన్ చెప్పిన తర్వాత ఆయన కూడా పూర్తిగా అర్థం కాక ఇక్కడ హైదరాబాద్లో కావచ్చు, వేరే ఊర్లో కావచ్చు, అతను పాప జాతకం పంపించడం జరిగినప్పుడు ఎవరికి అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏదో అంకెలు వేసుకుంటారు కదా, ఆ అంకె పై దాటే లోపే అమ్మవారు అనేది అడ్డుపడుతుందని చెప్పారు. అట్లాంటప్పుడు వీళ్ళకి కూడా అర్థం కాక ఆయన చెన్నైకి పంపించాడు. చెన్నై పంపించిన ఆయన అంటే సెకండ్ స్థానంలో ఉంటాడంట పీఠాధిపతి ఆయన దగ్గరికి వెళ్ళింది పాప జాతకం. వెళ్ళిన తర్వాత పాప జాతకం అంతా 20 రోజులు పట్టింది. ఆయన కొన్ని పనులు ఉంటాయి కదండి, బ్రాహ్మణ్స్ అన్న తర్వాత ఒక పండిత్ అన్నాక ఉంటాయి కదా, పీఠాధిపతి స్థానంలో ఉన్నప్పుడు ఆయన పనులు ఫ్రీ టైంలో చూసుకోవడానికి టైం పట్టింది. టైం పట్టినా కూడా ఆయన కూడా ఒకటే చెప్పాడు, అడుగు పైకి లెక్క వేసే కొద్దీ అడ్డు పడుతుందమ్మా, ఆమె స్వయంగా మీ కడుపున పుట్టినప్పుడు ఆమె జాతకం తీయడం కష్టం అన్నాడు. సరే, అయితే ఇప్పుడు మరి మొత్తానికి జాతకాలు ఇవన్నీ పక్కన పెట్టేసేస్తే అసలు మీరు ఇప్పుడు తర్వాత తన నాగరాణి అని చెప్పేసి కంప్లీట్గా మీరు నమ్మేశారు. నాగరాజు అనే పర్సన్ని కూడా మీరు ఆల్రెడీ కలిసేశారు. ఇవి 2 జరిగాయి. ముందు ఇప్పుడు ఏది జరిగినా కానీ నెక్స్ట్ రేపటి రోజున మీరు ఏదో కరీంనగర్లో ఒక టెంపుల్ తెరవడానికి వెళ్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు. అది ఏంటి ఆ టెంపుల్ గురించి చెప్పండి. అది వేణుగోపాల స్వామి టెంపుల్. వేణుగోపాల స్వామి 200 సంవత్సరాల కిందటి కట్టించిన టెంపుల్ అంట అది. అది రీసెంట్గా 15 సంవత్సరాల కిందట మూతపడ్డది. అది కూడా మాకు వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. తెలిస్తే కనుక ఒకసారి ఆ వీడియోస్ కూడా మేము చూసాము. ఇంకా చూసిన తర్వాత ఇక్కడికి ఇప్పుడు మా పాప కూడా నిజమా కాదనేది జనాలు కూడా తెలవాలంటే ఇదొకటి టెస్టింగే కదా మా పాపకు కూడా. ఇప్పుడు అక్కడ ఏదేదో శబ్దాలు వస్తున్నాయి, ఆ ఊరోళ్ళు పోవడానికి కూడా పట్టపగులు వెళ్ళడానికి కూడా భయపడుతున్నారంట ఆ గుడి సైడ్. శబ్దాలంటే ఎలాంటి శబ్దాలండి? అంటే ఏదో గజ్జల సౌండ్ కావచ్చు, ఏదో అరుపుల సౌండ్ కావచ్చు, అట్లా వస్తున్నాయని కొంతమంది భయపడుతుంటారు. వేణుగోపాల స్వామి టెంపుల్ అని చెప్తున్నారు. అలాంటి గుళ్ళల్లో శబ్దాలు రావడం అనేది ఏంటి మరి? అతను ఎక్కడి నుంచో మరి మహారాష్ట్ర నుంచో కర్ణాటక నుంచో ఒక పంతులు, హనుమంత్ అనే పంతులు అక్కడికి వచ్చి బాగలేనులకు బాగా చేయడము బాగా చేశాడంట. కొన్ని సంవత్సరాలు ఉన్నాడంట. అక్కడికి వచ్చిన తర్వాతనే ఎక్కడెక్కడోలో జనాలు రావడం కానీ, పిచ్చి పట్టిన వాళ్ళకు కూడా బాగా చేసిన రోజులు ఉన్నాయంట. అతను మంచిగా ఎవరికి ఏది చేతబడి చేసినా, ఏదన్నా కూడా దయాలు పట్టినా, ఇట్లా ఏం జరిగినా కూడా బాగా చేస్తున్నాడంట. అట్లా చేస్తా మా ఉత్సవాలు జరగడం కానీ అమ్మవారికి అక్కడ ఆయన వచ్చిన తర్వాతనే కాళీమాత భక్తుడు అంట ఆయన ఏం చేసినాడు, వేణుగోపాల స్వామి టెంపుల్లో కూడా అతను విగ్రహ ప్రతిష్ఠ చేశాడు అమ్మవారిది, కాళీమాతది. ప్రతిష్ఠ చేసిన తర్వాత అతను బాగానే ఉన్నింది, బాగానే జరుగుతున్నది. అనుకోకుండా అతను గుళ్ళోనే పడుకొని అంటే గుళ్ళోనే తను చనిపోయాడు నైట్. ఓకే. అది మాకు తెలిసిన ప్రకారంగా అతను గుళ్ళోనే చనిపోయినాడంట. చనిపోయినాక అప్పటి నుంచి బయటికి ఆ గుడి ఓపెన్, అతను బయటికి తీసేసి క్లీన్ చేసిన తర్వాత ఆ గుడి లోపలికి వెళ్ళి పూజలు చేసుకోవాలన్నా కూడా ఆ ఊరోళ్ళు భయపడుతున్నారంట. అతను శిష్యుడు ఎవరో మరి నెలకో 2 నెలలకో ఒకసారి వచ్చేది, అక్కడ అమ్మవారికి మేకపోతునో కోడినో ఏదో ఒకటి బలి ఇవ్వడము, అక్కడ ఏదో చేసి పోతుంటాడంట. వీళ్ళు ఇప్పుడు కూడా ఎప్పుడో ఒకసారి. కానీ వీళ్ళందరూ ఊరోళ్ళు వెళ్ళాలంటే భయపడతారంట. అదేంటండి మా ఊరికి వచ్చి అప్పుడప్పుడు మీరు వచ్చి ఇట్లా బలి ఇచ్చిపోవడం కాదు కదా అంటే, అది మీకు చెప్పాల్సిన అవసరం లేదని, అంటే వేరే వాళ్ళ ద్వారా మాకు తెలిసిన మాటలు ఇవి. కాదు, ఇప్పుడు వాళ్ళ ఊరికి వేరే వాళ్ళు బలిచ్చి వెళ్ళడం వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మరి మీరు వెళ్ళి గుడికెళ్ళి శుభ్రం చేసేసి దీపాలు పెట్టేస్తామంటే వాళ్ళు ఎలా ఒప్పుకుంటారు? అంటే వాళ్ళు ఆ ఊరోళ్ళు కూడా అనుకుంటున్నారు కదా, మాకు ఎవరైనా సరే, ఒక గవర్నమెంట్ అయినా సరే, మాకు కనుక ఈ గుడి ఓపెన్ చేసి ఇక్కడ ఏమీ లేదని చూపించేసి మాకు చేస్తే కనుక మేము పూజలు చేసుకోవాలి మా ఊరి దేవునికి, మాకు అదొకటే మేము కోరుకుంటున్నామని వాళ్ళు కూడా జనాలు మాత్రమే వెళ్తున్నారు ఆ గుడికి. అంటే వచ్చేవాళ్ళు వస్తారు. మీడియాను కూడా నేను రమ్మంటున్నాను ప్రతి ఒక్కరిని. ఆ ఊరి జనాలు కూడా మేము మంచి కోరుతున్నారు ఆ ఊరోళ్ళు కూడా. ఇప్పుడు ఏ ఊరైనా కూడా ఇప్పుడు సొంత ఇంట్లోని దీపం లేకపోతే ఆ ఇండ్లు చూడలేరంటారు. అవును కదా, చీకటిట్లు మనం ఎట్లా చూసాము, అది చీకటిట్లా ఏదో మాట్లాడతారు కదా. అలాంటప్పుడు ఊర్లో ఉండే గుడికి మనం చీకట్లో పెడతామా, ఎలుగులో ఉంటారు కదా. మొత్తానికైతే ఇప్పుడు ఆ గుడిని తెరిపించడానికి వెళ్ళబోతున్నారు మీరు.
సరేనండి సుభాషిణి గారు. అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోరా, మేము చేసేది ఒక మంచి ప్రయత్నానికి. హ్మ్. అది వాళ్ళ ఊరి కోసమే కానీ నా ఊరు కాదు కదా. హ్మ్. నా ఊరికి నా సొంతాని కోసం అయితే నేను పోవట్లేదు. 10 మంది వాళ్ళు ఆ ఊరికి వెళ్ళి వాళ్ళ చేతులతో అయినా వాళ్ళు జ్యోతి వెలిగించుకోవాలి, ఎవరు భయపడకుండా వెళ్ళాలి. అది మేము కోరుకుంటాం. అయితే లాస్ట్ అండ్ ఫైనల్‌గా నాకొక విషయం చెప్పండి. ఇప్పుడు భవితకి పవర్స్ ఉన్నాయి అన్న విషయాన్ని కన్నతల్లిగా మీరు కూడా నమ్ముతున్నారా? పవర్స్ ఉన్నాయని మనం ఎక్కడ చెప్పలేదు. ఆ! తనకు పవర్స్ ఉన్నాయి, శక్తి ఉందని. తనకి ఎలా అనేది అది పైనుంచి ఆ భగవంతుడే తనకు చూపిస్తాడు తప్ప, హ్మ్. తను విద్య నేర్చుకోలేదు, తనకి ఏ పవర్స్ లేవని మేము ముందు నుంచి చెప్పాము. సరే. అంటారు పవర్స్ లేనిది మీరు ఏం చేస్తారంటే, ఆ దైవం ఎట్లా నిర్ణయిస్తే అట్లా కాలమే అంటే ఎందుకు నిర్ణయిస్తది. అడుగుతున్నానంటే ఏ పవర్స్ లేకుండానే తను పడుకున్న తర్వాత నైట్ ఒక అవును. నాగరాణిగా మారి ఒక స్వరంగంలోకి వెళ్ళి పూజలు జరిపించి ఇంటికొస్తుంది అంటే ఏమాత్రం పవర్స్ లేకుండా అలాంటివి చేయడం అనేది ఇంపాసిబుల్ కదా! ఇంపాసిబుల్. అంటే మనము నేను చెప్పకూడదు గదా. ఇప్పుడు నేను చెప్పుకుంటాను. నా బిడ్డ గురించి నేను గొప్పగా చెప్పుకుంటాను. హ్మ్. గొప్పగా చెప్పుకున్నప్పుడు ప్రతి మంది ఎవరైనా సరే అది నేను చెప్పుకోవడం గాదు, పక్కనోళ్ళు చెప్పాలి. డెఫినెట్‌గా అండి. సో, బావుంది సుభాషిణి గారు. అంటే మీరు కరీంనగర్ వెళ్ళబోతున్నారు. సో, గుడికి వెళ్ళి అక్కడ ఆ గుడిలో ఏదైనా చేంజెస్ జరిగినియి అంటే డెఫినెట్‌గా అప్పుడైనా గానీ మిమ్మల్ని పీపుల్ అర్థం చేసుకుంటారేమో. సో, వెయిట్ అండ్ సీ. థాంక్ యూ మ్యామ్. థాంక్స్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.